మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాకినాడ జిల్లాకు సంబంధించి కరప మండలంలో ఒక పాప మిస్సింగ్ కేసు అయితే నమోదైంది. గత 16 రోజుల క్రితం ఆ పాప మిస్ అయినట్లుగా చెప్తున్నారు. 16 సంవత్సరాల ఆ పాపకు సంబంధించి ఇప్పటికే కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 16 రోజులైనా సరే ఎటువంటి పురోగతి కేసులో లేదంటూ కూడా పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. రాష్ట్రం కాని రాష్ట్రం వచ్చి బతుకు తెరువు కోసం ఇంత దూరం వచ్చి ఇక్కడ కష్టపడుతున్న మాకు న్యాయం జరగాలంటూ కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ పాప ఎక్కడున్నా తీసుకురావాలంటూ కూడా కోరుతున్నారు. ప్రస్తుతం మనతో పాటు ఆ పాప పేరెంట్స్ ఉన్నారు. నమస్తే అండి, మీ అమ్మాయి పేరేంటి? ఎన్ని రోజులు అయిందండి మీ పాప మిస్ అయ్యి? 16 రోజులు అయింది. అసలు ఏం జరిగింది మేడం గారు? సండే 3 గంటలకి మధ్యాహ్నం అమ్మాయి వెళ్ళిపోయింది. వాళ్ళ పక్కన పక్కన కుర్రోడు ఉన్నారు, వాళ్ళు తీసిపోయారు. ఆ కుర్రోడు మణిగండ అండ్ డాడీ పేరు చిన్న బాబు. ఇంకా పోలీస్ స్టేషన్ వెళ్తానంటే వాళ్ళంటే పొద్దుంచి సాయంత్రం మీరు అక్కడ ఇంటి దగ్గర ఉంచు, మీరు ఇంకా ఎన్నిసార్లు రాకూడదు, నేను ట్రై చేస్తాను అది చెప్తారండి. ఇంకా అంటే వాళ్ళ అమ్మ చాలా 2 రోజులు అయింది హాస్పిటల్లో పెట్టాను. ఏం తినలేదు, 10 రోజు ఏం తినలేదు. ఆవిడ బాగా నేర్చుకొని పడిపోయి పిల్లలు ఉన్నారు, ఇంకా ఆ 3 పిల్లలు ఇంకా తిన్నాకి కూడా లేదు, సరికి ఏం లేదు. ఇంట్లో చాలా బాధపడతారు. అందులో మా నాన్న డాడీ ఊర్లో ఉన్నారు, ఆడు కూడా హాస్పిటల్ జాయిన్ చేసాం. వాళ్ళు కూడా ఏజ్ ఎక్కువ ఉంది కదా, వాళ్ళు నేర్చుకొని పడిపోయారు. అది ఇంకా ఇక్కడ కడపలో రోజు పోలీస్ స్టేషన్ వెళ్ళిన తర్వాత ఆడ ఏం సంబంధం ఇంకా సరికి చెప్పలేదు. వాళ్ళ పక్క కూడా వాళ్ళ నాన్న డాడీ అందులో బయట తిరుగుతాడు. వాళ్ళు ఏం ఇంక్వైరీ ఏం చేయలేదు. అంటే ఏ రోజు మీ పాప ఇంట్లోంచి వెళ్ళిపోయిందండి? సండేనే, శనివారం 8వ తారీఖు. మీరు ఆ అబ్బాయి మీద అనుమానిస్తున్నారు కదా, ఆ అబ్బాయి తీసుకు వెళ్ళిపోయాడు అనుకుంటున్నారు కదా, గతంలో ఏమైనా వీళ్ళిద్దరి మధ్య ఏమైనా పరిచయం ఉండడం ఇలాంటివి ఉన్నాయా? ఉన్నాయి. వాళ్ళ అక్క ఇంట్లో ఎన్ని పిల్లలు ముందు ఎక్కడ కూర్చున్నారో అది చదువు చేసింది. ఆ అమ్మాయి అంటే మొత్తం ఆ ఇంట్లో ఉండిది. ఆ కరోడ్ మొత్తం ఇంటి మీద కంపమే. ఏం చదువుతున్నాడు మీ అమ్మాయి? 9th క్లాస్. ఇప్పుడు 10th కి వచ్చింది. 14 సంవత్సరం అమ్మాయికి అంతే. ఇప్పటికే 16 రోజులు అయిపోయింది. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఏం చెప్తున్నారు? ఏమంటాం మేడం గారు, మరి మేము బయట నుంచి వచ్చి వ్యాపారం చేస్తున్నాం. ఇక్కడ ఏదో పెద్ద వ్యాపారం కూడా లేదు, చిన్న వ్యాపారం ఉన్నాయి, ఏదో బతుకుంటున్నాము. ఇప్పుడు మా 16 రోజులు అయింది అమ్మాయి మిస్ అయిందంటే మరి ఇంకా మాకు బాధ ఎంత ఉంటది. ఆ స్టేషన్కి వెళ్తే ఏమన్నారు అంటే చూస్తున్నాం, మరి ఏదో ఇన్ఫర్మేషన్ వస్తే చెప్తాం తీసుకొస్తాను అంటారు అంతే. పాప ఇష్టపూర్వకంగానే అబ్బాయితో వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయింది, కన్ఫామ్ ఉంది, అది కంపల్సరీ ఉంది. కానీ వాళ్ళ అమ్మ నాన్నకి ఏం ఇంకా ఇంకోటి ఏం చేయలేదు. అంటే గతంలో ఇప్పుడు అబ్బాయితో పరిచయం ఉంది కదా, గతంలో మీరేమి వాళ్ళను వార్న్ చేయడం కానీ అలాంటివి ఏం చేయలేదా? ఇలాంటి పాప ఆ అబ్బాయికి మధ్యలో ఇటువంటి ప్రేమ వ్యవహారం జరుగుతుందని మీకు ఆల్రెడీ తెలుసు కదా, ఎప్పుడు కూడా చెప్పడం జరగలేదు? అంటే మా ఇంటి పక్కన ఉన్నారు కానీ అలాంటి మనకి తెలియదు. అంటే మనకి తెలియకుండా జరిగింది, అదే లోపల ఏదైంది అది తెలియట్లేదు. అంటే ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో అందరికీ తెలుసు అనమాట, అందరికీ తెలుసు కానీ మాకు తెలియదు. ఎలా తెలుస్తుంది అంటే మేము ఇంటికి పంపిస్తాం అక్కడ. అదే మేడం గారు, మాకు న్యాయం కావాలి, ఇంకా ఏం అవుతుంది, మాకు పాప కావాలి. ఆ అమ్మాయి రాసింది, కరోడ అక్క మా అమ్మాయికి ఇచ్చింది లెటర్ రాసి, లవ్ లెటర్ రాసి ఇచ్చాడు. ఆ మొత్తం జరిగింది అంటే ఆ ఇంట్లో జరిగింది. అమ్మాయిని వాళ్ళు చేసారు, కవర్ చేసి అంటే వాళ్ళు చేశారు. అది మెయిన్. మాకంటే అమ్మాయి కావాలి అంతే, ఇంకా ఏం ఒక్కలేదు నాకు. అది మేడం. అసలు మేడం గారు పోలీసు ఇంకా తెస్తాం కంగారు పడకండి అదే మాట చెప్తున్నారు మేడం. ఏ సమాధానం సరిగా ఏం చేస్తలేదు. ఇప్పటికీ 16 రోజులు అయింది మేడం. ఒక చిన్న క్లూ కూడా తీసుకోకుండా ఏం చేయకుండా ఖాళీగా ఉన్నారు మేడం. అసలు ఒక 14 years మైనర్ పిల్లని ఇప్పుడు కూడా అసలు మన ఇండియాలో సేఫ్ లేదంటే చాలా కష్టం మేడం. అంటే ఇప్పుడు పోలీసు వాళ్ళు చిన్న క్లూ కూడా ఇవ్వకుండానే అన్ని ఇంకా వస్తుంది కంగారు పడకండి అదే మాట చెప్తున్నారు మేడం. ఇంకో సమాధానమే ఎత్తలేదు మేడం. ప్రస్తుతం ముందు ఒక 10 రోజుల క్రితం జస్ట్ ఒక హైదరాబాద్ తీసుకెళ్లారు, పోస్టులు గట్రా అంటించారు. దాని తర్వాత అసలు ఏం చేయలేదు మేడం. అది ఒకటే విషయం చేశారు మేడం, ఇంకేం చేయలేదు. ఆ అబ్బాయి మా ఎదురుగుండా ఉంటారు మేడం. ఫోటో ఇదిగోండి. అలా మణికంఠ సార్, మణికంఠ అబ్బాయి అయితే పని ఏం చేశారు, జస్ట్ ఎదురుగుండా మా ఇంట్లో ఎదురుగుండా ఉంటారు, బాబాయ్ ఎదురుగుండా ఉంటారు. అలా అమ్మాయిని మాయాజాలంలో పెట్టేసి అసలు 14 సంవత్సరాల అమ్మాయిలంటే ఏం తెలిసింది మేడం. ఏదో చెప్పుకొని తీసిపోయాడు మేడం. మాకు కూడా ఇది ఫస్ట్ టైమే తెలిసింది మేడం. అంటే లవ్ లెటర్ గట్రా ఇచ్చారు కానీ అది వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది మేడం. అప్పటిదాకా మాకు ఏం తెలియదు మేడం. మేము కూడా బిజినెస్ లో బిజీగా ఉంటాం మేడం, అంత తెలియదు. చిన్న ఇంట్లో పనులు ఈ దానికి సరిపోతాయి, ఇంట్లో ఏమవుతుందో కూడా తెలియదు కదా మేడం.
అదే అమ్మాయి స్కూల్కి వెళ్తుంది, ఇది తెలీదు. అబ్బాయి ఏమో ఎదురుగుండా ఉన్న వల్ల వాళ్ళ అక్క లెటర్ రాసి అలా అప్పుడు లవ్ లెటర్ ఇది లవ్ అని చెప్పి అలా మాయాజాలంలో పెట్టేసి తీసిపోయారు మేడం. ఇప్పటికే 16 రోజులైంది పాప మిస్ అయి, మైనర్ బాలిక కావడంతో వీళ్ళు ఇప్పటికే కేసు నమోదు చేసినప్పటికీ కూడా ఎలాంటి పురోగతి లేదని పక్కింటి అబ్బాయి ఎవరైతే మణికంఠ ఉన్నాడో తనతో పాటు ఆ పాప ఇష్టపూర్వకంగా వెళ్ళిందంటూ కూడా చెబుతున్నారు. అయినప్పటికీ కూడా మైనర్ కావడంతో తిరిగి మా పాపను తీసుకురావాలని అప్పటి వరకు కూడా మేము పోరాటం చేస్తామంటూ కూడా తల్లిదండ్రులు చెప్తున్నారు. ఇప్పటికే పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా పురోగతి లేకపోవడంతో ఈ రోజు కాకినాడ జిల్లాలోని ఎస్పీ ఆఫీస్ కి రావడం జరిగింది. ఆయనకి వినతి పత్రం ఇచ్చేందుకు ఎస్పీ ఆఫీస్ కి రావడం జరిగింది. మరి పోలీసులు కూడా దీనిపై ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూద్దాం. కెమెరా పర్సన్ భాస్కర్ తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.